ఈరోజు దివంగత నేత మాజీ హోంశాఖ మంత్రులు కార్మిక నేత కార్మిక బంధువు శ్రీ నాయన్ నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు యూనియన్ ఆఫీస్లో కార్మికుల సమక్షంలో తెలంగాణ ప్రైవేట్ కార్మిక ఉద్యోగులు, తెలంగాణ స్వచ్ఛాటో టిప్పర్ కార్మిక నాయకులు, కార్మికులు, అలాగే మిగతా మిత్రులు, నాయన్ నరసింహారెడ్డి గారి అభిమానులు సమక్షంలో ఈరోజు యూనియన్ ఆఫీస్లో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఒక కార్మిక నాయకుడు కార్మికులకు ఫలాని నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి అంటే గతంలో ఒక పీజేఆర్ గారు, ఒక నాయన్ నరసింహారెడ్డి గారు, ఒక ఆల నరేంద్ర గారు అని చెప్పి చెప్పుకోదగ్గ నాయకులు ఉండేవారు. కానీ ఇప్పుడు కార్మికులకు సంబంధించిన ఏదన్నా ఆపత వస్తే, ఏదన్నా కష్టం వస్తే మాట్లాడడానికి చెప్పుకోదగ్గ నాయకులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు చేసిన సేవలు నాయన్ నరసింహారెడ్డి గారితో కొన్ని సంవత్సరాల అనుబంధం, ఒక దశాబ్ద కాలం పాటు వారితో పాటు ఉద్యమంలో కానీ కార్మికుల సమస్యల మీద కానీ నడిచిన వ్యక్తిగా, వారి ఫాలోవర్గా ఈరోజు వారి జయంతి వేడుకలు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ వేడుకలకు వచ్చినటువంటి ఈ జయంతి వేడుకలకు వచ్చిన కార్మికులకు కానీ, కార్మిక నాయకులకు కానీ, వివిధ యూనియన్ నాయకులకు, తెలంగాణ ప్రైవేట్ కార్మిక ఉద్యోగుల నాయకులకు, జిహెచ్ఎంసీ స్వచ్ఛాటో టిప్పర్ నాయకులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వారిని నాయన్ నరసింహారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నిరాడంబరంగా, నిస్వార్థంగా కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్మికులు కూడా కార్మికుల నాయకులుగా ఎదగాలని సందర్భంగా తెలియజేస్తూ, నేను వారు చూపించిన దారిలోనే, నాయన్ నరసింహారెడ్డి గారు చూపించిన దారిలోనే కార్మికులను కాపాడుకుంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా నాతో అయినంతగా శాయశక్తులుగా ప్రయత్నిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాయన్ నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. కార్మికుల వాయిస్గా మేము చెప్పేది ఏంటంటే, సరే ఎంతోమందికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది అని అనుకొని మీకు దోచిన విధంగా, మీకు నచ్చిన విధంగా కొంతమందికి పిలిచి పదవులు ఇవ్వడం కానీ, వారిని ఆదుకోవడం కానీ మీ పంతాలో మీరు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, కార్మికుల పక్షాన కొట్లాడిన ఉద్యమ నేత, తెలంగాణ సాధనలో జైలుకెళ్ళి కార్మికుల పక్షాన కొట్లాడినటువంటి ఒక పెద్ద పులి లాంటి నాయన్ నరసింహారెడ్డి గారిని మరి మీరు ఎందుకు మర్చిపోయినరు? ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన నెలకొల్పాలి, వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అట్లే జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఇది మీరు మర్చిపోయి ఉంటారు. మీకు మరొకసారి గుర్తు చేస్తూ, మీరు కూడా గతంలో చాలాసార్లు అన్నారు, మేము ఖచ్చితంగా వీటన్నిటిని ఉద్యమకారులను గుర్తిస్తాము, ఉద్యమ నాయకులను గుర్తిస్తాము అని చెప్పేసి అని అన్నారు. వారు కార్మికుల పక్షాన కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి నాయన్ నరసింహారెడ్డి గారు. కాబట్టి కంపల్సరీ ఇప్పటికైనా కూడా మీరు ఈ విషయాన్ని గ్రహించి వారి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించాలి. అది ట్యాంక్ బండ్ కన్నా, నెక్లెస్ రోడ్లోనే ఎక్కడైనా కూడా వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారి గౌరవాన్ని పెంచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు అఫీషియల్గా అధికారికంగా వారి జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్తే.